ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో ఉన్న పవన్ కళ్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. శనివారం నాడు పవన్ కుడి భుజానికి వైద్యులు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలో తన కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో సమావేశమై ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు అరగంటకు పైగా పవన్తో చంద్రబాబు మాట్లాడారు. వైద్యుల సూచనలు, చికిత్స గురించి ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అవసరమైన అన్ని వైద్య సహాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరంతరం సమాచారం తెలుసుకుంటూ ఉండగా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉభయ గోదావరి జిల్లా వ్యవసాయ, తాగునీటి అవసరాలకు దాదాపు 2 శతాబ్దాలుగా జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. సుమారు 152.95 కోట్ల వ్యయంతో 117 పాత వరద గేట్ల స్థానంలో అత్యాధునిక వరద గేట్ల ఏర్పాటు పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో పిచ్చుకలంక గేట్ నెంబర్ 1 వద్ద శంకుస్థాపన చేయనున్నారు. గోదావరి డెల్టా సాగునీటి భద్రత, ఆనకట్ట దీర్ఘకాలిక సంరక్షణ దిశగా ఇది అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడి ధవళేశ్వరం బ్యారేజీ మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. గోదావరి నదిపై నిర్మితమై లక్షలాది ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్న ధవళేశ్వరం బ్యారేజీకి ప్రభుత్వం కొత్త గేట్లు అమర్చనుంది. బ్యారేజీకి ఉన్న 117 గేట్లను మార్చాల్సి రావడంతో వాటి స్థానాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు గేట్లను అమర్చే పనులకు ఈ నెల 13వ తేదీన సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట కొత్త గేట్ల అమరికకు ప్రభుత్వం 152.95 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో పార్ట్ 1కి 130.42 కోట్లు, పార్ట్ 2కి 22.53 కోట్లు ఖర్చు చేయనుంది. 117 పాత ఫ్లడ్ గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. 12 హెడ్ స్లూయిస్ గేట్ల బాటమ్ టియర్ షట్లకు మరమ్మతులు చేయనున్నారు. 175 క్రస్ట్ గేట్లకు కొత్త రబ్బరు స్టీల్స్, 734 రోలర్ బేరింగ్స్ కొత్తవి అమర్చనున్నారు. 197 గేట్లకు వైర్ రూప్స్ మార్పు, సౌండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్. పార్ట్ 2 కింద 102 మాస్టర్ కంట్రోలర్ ప్యానెల్స్, 175 గేట్లకు ఎలక్ట్రికల్ కేబుల్స్ వైరింగ్ చేయనున్నారు. ఈ పనులను BECOM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టింది. ఈ మొత్తం పనులను BECOM ఇన్ఫ్రా సంస్థ 2 నెలల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించనుంది. ఉదయం 10:25 ఉండవల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు వేమగిరి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. 11:25 ధవళేశ్వరం బ్యారేజీ నూతన గేట్ల ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గ్రామానికి 11:45 చేరుకొని రైతులతో సమావేశమవుతారు. సుమారు గంట పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1:20 పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ECRF గ్యాప్ 2 పనులు, పవర్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5:20 పోలవరం ప్రాజెక్టు సందర్శన ముగించుకొని అమరావతికి చేరుకుంటారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, P4 విధానం చాలా గొప్పదని, ఈ విధానంతో పేదరికం దూరం చేయవచ్చునని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సంపన్న వర్గాలు వారు తమ స్వస్థలాల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. P4 విధానంలో వత్సవాయి MJP స్కూల్ను అభివృద్ధి చేసిన NRI చిరుమమిళ్ల రాంబాబు ఎందరో దాతలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. వత్సవాయి MJP గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్కు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వత్సవాయి MJP BC గురుకుల పాఠశాలలో P4 విధానంలో NRI చిరుమామిళ్ల రాంబాబు సాయంతో 75 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్, డార్మిటరీని ప్రారంభించిన మంత్రి సవిత మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ఆశయాన్ని కొనసాగిస్తూ P4 విధానంలో 75 లక్షలతో వత్సవాయి MJP స్కూల్ను అభివృద్ధి చేసిన NRI చిరుమామిళ్ల రాంబాబు దంపతులను అభినందించారు. NRI చిరుమామిళ్ల రాంబాబు ఎంతోమంది దాతలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.
సంపన్న వర్గాల్లోని దాతలు ముందుకొచ్చి తమ గ్రామాల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ ఉందన్నారు. ఈ ఏడాది 10th ఇంటర్లో ఎంజేపీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని, తమ కూటమి ప్రభుత్వానికి ఫోటోలు ప్రచారం పిచ్చిలేదని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటోతో విద్యా మిత్ర కిట్లు అందజేస్తున్నామని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా 10th ఇంటర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అత్యున్నతమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. మరి స్థానికుల సూచనల మేరకు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మరి పిల్లలకి డైనింగ్ హాల్ లేదు, హాస్టల్ లేక, టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని రాంబాబు గారి దృష్టికి తీసుకెళ్లడం, రాంబాబు గారు కూడా ఇమ్మీడియట్ గా స్పందించి ₹1 నిధులతో కూడా ఈ రోజు మరి అన్ని ఏర్పాటు కూడా చేయడం, ప్రభుత్వం తరఫున కూడా మరి రాంబాబు గారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి అతి తక్కువ కాలంలో మరి ఏదైతే బడిగిన వర్గాల పిల్లలు చదువుకున్న ప్రతి గురుకుల పాఠశాలలో కూడా మరి మినిమం గా ఏవైతే అత్యవసరం ఉన్నావో అవన్నీ రిపేర్లు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిపేర్లు కూడా చేయించాం. అదే విధంగా కొత్త గురుకుల పాఠశాలలు కూడా కొత్తవి 10 కూడా ఈ సంవత్సరం ప్రారంభించాం. అదే విధంగా జూనియర్ కళాశాలలు కూడా అప్గ్రేడేషన్ కూడా 6 గురుకుల పాఠశాలలు కూడా కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తాం. పిల్లలకు కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఒక RO ప్లాంట్లు కావచ్చు, ఇన్వర్టర్స్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, మరి నాణ్యతమైన భోజనం, సన్న బియ్యంతో నాణ్యతమైన భోజనం కూడా అందించారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపట్టిన రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణతో స్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తయి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 17వ తేదీన రాయనపాడు రైల్వే స్టేషన్ లాంఛనంగా ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రాయనపాడు రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకం కింద రైల్వే శాఖ అభివృద్ధి చేసింది. స్టేషన్లో కొత్త ప్లాట్ఫారంల నిర్మాణం, ప్రయాణికుల వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్, ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం, స్టేషన్ మాస్టర్ రూమ్, ప్లాట్ఫారంపై షెడ్ల నిర్మాణం చేశారు. అలాగే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మొక్కలతో గ్రీనరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. రైల్వే స్టేషన్ చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ మీదుగా ప్రతిరోజు 12 రైలు రాకపోకలు కొనసాగుతున్నాయని అధికారులు తెలియజేశారు. వీటిలో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఈ స్టేషన్లో ఆగనున్నాయి. భవిష్యత్తులో రాయనపాడు రైల్వే స్టేషన్ కీలకంగా మారడంతో పాటు ప్రయాణికుల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధతో భారతదేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భారత రైల్వే శాఖ నిరంతరం కృషి చేస్తోంది. రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా మొత్తం పనుల భౌతిక, ఆర్థిక పురోగతి 100% పూర్తయింది. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, ఆధునిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక పనులు పూర్తి చేశామని ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. రాయనపాడు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్ కింద సెలెక్ట్ అయి చక్కగా అభివృద్ధి చెందుతున్న సందర్భంగా ఈ రైల్వే డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని నేను, ఎమ్మెల్యే గారు, కూటమి నేతలందరం, గాంధీ గారు, విక్రమయ్య గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. చాలా బాగా ఉంది. చక్కటి సౌకర్యాలు ప్రయాణికులకు కల్పిస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ పెరుగుతుంటూ కొన్ని రైళ్లు ఇక్కడ ఆపాలని నిశ్చయించుకోవడం వల్ల ఇటువంటి రైల్వే స్టేషన్ ఇక్కడ అభివృద్ధి చెందబోతుంది. 3-4 ప్లాట్ఫామ్లు కూడా త్వరలో అభివృద్ధి చెందుతాయి. వీటితో పాటు ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక కొండపల్లి రైల్వే స్టేషన్ కూడా, దాన్ని కూడా త్వరలో అమృత్ భారత్ కింద సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా స్టేషన్ బాగు చేసే విధంగా కృషి చేస్తామని నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా, కుటుంబ నాయకులు అందరం కూడా దాన్ని వైజ్గా కృషి చేస్తున్నాం. రాయనపాడు రైల్వే స్టేషన్ అతి త్వరలో ఓపెన్ సందర్భంగా మరిన్ని రైళ్లు ఇక్కడ ఆగే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల 14వ తేదీతో గడువు ముగియనుండడంతో ఇంకా ఫారాలు ఇవ్వని ఓటర్లు వెంటనే తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి డిజిటలైజేషన్ పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 89.95% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల 14వ తేదీతో గడువు ముగియనుండటంతో ఇంకా ఫారాలు ఇవ్వని ఓటర్లు వెంటనే తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పిలుపునిచ్చారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహాయం అందించేందుకు క్షేత్రస్థాయి అధికారులు, హెల్ప్ డెస్క్లు, ప్రత్యేక శిబిరాలు నిరంతరం అందుబాటులో ఉన్నాయని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆదివారం ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు ప్రత్యేక అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ మిగిలిన 2 రోజులు ఎస్ఐఆర్ ప్రక్రియలో అత్యంత కీలకమైనవని, అధికారులు సమన్వయంతో పనిచేసి డిజిటలైజేషన్ పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 89.95% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే తిరువూరులో 93.65%, మైలవరంలో 90.44%, నందిగామలో 91.26%, జగ్గయ్యపేటలో 91.45%, విజయవాడ పశ్చిమలో 89.76%, తూర్పులో 88.21%, మధ్య నియోజకవర్గంలో 86.42% పనులు పూర్తయ్యాయని కలెక్టర్ వెల్లడించారు. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4 మహిళల కాంపౌండ్ ఈవెంట్లో రజతం సాధించిన జ్యోతి సురేఖ, ప్రీతికా ప్రదీప్, చికిత తానిపర్తికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. యువ అథ్లెట్లకు రాష్ట్ర ముద్దుబిడ్డ జ్యోతి సురేఖ స్ఫూర్తిగా నిలుస్తున్నారని సీఎం అన్నారు. ఛాంపియన్లను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ టోర్నమెంట్లో టీమిండియా మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4లో భారత మహిళల జట్టు రజత పథకం సాధించింది. జ్యోతి సురేఖ వెన్ను, ప్రీతికా ప్రదీప్, చికిత తానిపర్తి జట్టుకు సిల్వర్ మెడల్ లభించింది. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన పోటీల్లో భారత జట్టు మరోసారి అద్భుత ప్రదర్శన కనపరిచింది. ఈ క్రమంలో విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు. ఏపీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నంను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై జ్యోతి సురేఖ ప్రతిభ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు. అపెక్స్ 2036 ద్వారా మరెందరో ఛాంపియన్లను తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు. టోర్నమెంట్లో భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గుంటూరులో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఓ టీవీ ఛానల్ చర్చలో సీఎం రేవంత్ రెడ్డిపై నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అతడిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులమని చెప్పి నాగార్జున యాదవ్ను తీసుకెళ్లారని నాగార్జున కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించి నాగార్జున యాదవ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసులు ఆదివారం గుంటూరుకు చేరుకున్నారు. నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇటీవల ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిని జొమాటో డెలివరీ బాయ్ అని సంబోధిస్తూ ఆయన జీవోలను కూడా సరిగా చదవరని ఆరోపించారు. ఎమ్మెల్యేగా కూడా రేవంత్ సమర్థంగా పనిచేయలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల కారణంగానే ఆయనపై కేసు నమోదై అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆషాఢ మహోత్సవాలకు సిద్ధమవుతుంది. ఈ ఏడాది ఆషాఢ మాస వేడుకలు జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. అలాగే జూలై 15 నుండి ఆగస్టు 24 వరకు వారాహి నవరాత్రులు కొనసాగుతాయి. ఈ నవరాత్రుల్లో ప్రత్యేక పంచవారాహి మంత్ర అనుష్ఠానాలు, హోమాలు నిర్వహించనున్నారు. మరోవైపు జూలై 27 నుంచి 3 రోజుల పాటు శాకంబరీదేవి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించే సాంప్రదాయ ఆషాఢ సారి కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది ఆషాఢ మాస వేడుకలు జూలై 15వ తేదీన ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ వరకు నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగానే జూలై 15 నుండి ఆగస్టు 24 వరకు ప్రతిష్టాత్మక వారాహి నవరాత్రులను కూడా నిర్వహించనున్నారు. ఈ నవరాత్రుల కాలంలో అమ్మవారికి ప్రత్యేక పంచవారాహి మంత్ర అనుష్ఠానాలు, విశేష హోమాలు, జపాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. మరోవైపు ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన శాకంబరీదేవి మహోత్సవాలను జూలై 27వ తేదీ నుండి 3 రోజుల పాటు ఆలయంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజుల్లో దుర్గమ్మను రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించి భక్తులకు శాకంబరీదేవిగా దర్శనమింపజేస్తారు. అలాగే ఆషాఢ మాసంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు, మహిళలు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించే సంప్రదాయ ఆషాఢ సారె మొక్కుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ప్రసాదం, క్యూలైన్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఓం శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం ఆషాఢం సారే 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఒక మాసం అంటే 30 రోజుల పాటు జరిగేటువంటి ఈ మాసోత్సవంలో అమ్మవారికి ప్రత్యేకంగా భక్తులందరూ కూడా సారి సమర్పణ జరుగుతుంది. అలాగే 15వ తారీఖు నుంచి అమ్మవారికి వారాహి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులుగా ఇవి మేము చేస్తాం. ఇక్కడ ఇది కేవలం అమ్మవారి దగ్గర అమ్మవారికి మాత్రమే ఇది జరుగుతుంది. దీనిలో భక్తులకి ప్రవేశం ఉండదు. కాబట్టి ఈ కార్యక్రమం 9 రోజుల పాటు అంటే 24వ తారీఖు దాకా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అలాగే అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు కూడా 27 నుంచి ప్రారంభమై 3 రోజుల పాటు ఈ శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు. అలాగే భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ ఆషాఢం సారీ సమర్పణలో వారికి 6వ ఫ్లోర్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారి శుభ ఆశీస్సులతోటి ఈ యొక్క ఆషాఢం సారీ, ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఒక ఆచారం సాంప్రదాయంగా ఈ ఆషాఢం సారీ సమర్పణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆషాఢం సమర్పణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. అమ్మవారి శుభ ఆశీస్సులతోటి వాళ్ళకి అన్నీ బాగుండాలని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి అందరికీ కూడా శుభయోగం కలుగుతుంది. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. జై దుర్గా. రాజధానిపై విషం చిమ్మడం గొడ్డలి పార్టీ ఆపటం లేదని, అమరావతికి కనెక్టివిటీ రాకుండా చేసేందుకు రైతులను అడ్డుపెట్టి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. అమరావతిని అడ్డుకోవడానికే 60% మంది రైతులను జగన్ వాడుకుంటున్నారని అన్నారు. అమరావతికి 99.50% మంది రైతులు భూములను త్యాగం చేశారని, భూములు ఇవ్వను 60% రైతులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ కుతంత్రాలు పన్నుతోంది అని నక్కా ఆనంద్ బాబు అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ ఇప్పటికీ కుట్రలు కొనసాగిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ఆరోపించారు. రాజధాని అభివృద్ధికి 99.5% మంది రైతులు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని, భూములు ఇవ్వని 60% మంది రైతులను అడ్డం పెట్టుకుని అమరావతిపై విషప్రచారం చేస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా సిఆర్డీఏ సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం, భూ సేకరణ వంటి అంశాలపై మీడియా సమావేశంలో నక్కా ఆనందబాబు పలు వాస్తవాలను తెలియజేశారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ సిఆర్డీఏ చేపట్టిన ఈ 3 సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ వ్యవహరిస్తోందని ఆనందబాబు పేర్కొన్నారు. 2014 నుంచి 19 వరకు అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన గొడ్డలి పార్టీ 2019 నుంచి 24 వరకు 3 రాజధానుల పేరుతో రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆగ్రహించారు. రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పడంతో ఆ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైందని, కూటమి ప్రభుత్వం అమరావతి రాష్ట్ర రాజధాని అని పార్లమెంటులో స్పష్టం చేసిన వైసీపీ వైఖరిలో మార్పు రాలేదని అన్నారు. రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న ఈ 3 సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం చేపట్టిన 2.725 ఎకరాల భూసేకరణ అంశాన్ని బూచిగా చూపే ప్రయత్నం ఆ పార్టీ చేస్తోందన్నారు. భూసేకరణకు ముందు అధికారులు పలుమార్లు రైతులతో సమావేశాలు నిర్వహించి ల్యాండ్ పూలింగ్లో చేరితే కలిగే ప్రయోజనాలను వివరించారని ఆనందబాబు చెప్పారు. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కూడా ల్యాండ్ పూలింగ్కు అవకాశం కల్పిస్తూ రైతులను ఒప్పించే ప్రయత్నాలు కొనసాగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు 11 సీట్లు పరిమితం చేసినా కూడా గొడ్డలి పార్టీ బుద్ధులు మారల. ఏ విధంగా ఈ అమరావతిని అడ్డుకోవాలనేది మొట్టమొదటి నుంచి గొడ్డలి పార్టీ ఆలోచన. దాన్ని తగ్గట్టుగానే ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు ఈ కుట్రలు, కుతంత్రాలు అనేవి. రాజధానికి సంబంధించి ప్రధానమైనటువంటి రహదారి 3 సీడ్ యాక్సెస్ రోడ్డు, ఆ నిర్మాణాన్ని 10-12 ఏళ్ల నుంచి అడ్డుకుంటానే ఉన్నారు ఏదో ఒక వంకతో. ఇలా రాజధాని అమరావతి కోసం 100కి 99.5% ఇస్తే ఒక 0.5% రైతులు, భూములు ఇవ్వనటువంటి రైతులను అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలన్నీ ఆడుతా ఉన్నాడు ఈ గొడ్డల పార్టీ నాయకుడు. వారి సంక్షేమం మీద ప్రేమ కాదు, అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం అతని జయం. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా పోతా ఉంటే రాజధానికి సరైన దారి తెన్ను లేదని చెప్పి గొడవ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి 2 ఎకరాల 72 సెంట్ల దగ్గర అడ్డుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి కుట్రలు ఎక్కడ కూడా సరిపోవు. ఈ అభివృద్ధిని ఎవడో అడ్డుకోలేడు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి పక్షాన ఉన్నారు. నీ బుద్ధులన్నీ కూడా, నీ కుట్రలన్నీ కూడా గమనిస్తున్నారు.
రాష్ట్రంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం కేంద్రంలో 12 ఏళ్ల ఎన్డీఏ పాలన కొనసాగుతున్నప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లాలో అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలు పెరిగాయని, మౌలిక వస్తువుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొండపల్లిలో గత 2 రోజులుగా జరిగిన సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యకర్తల శిక్షణ శిబిరాలు ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు బాబురావు, జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2 ఏళ్ల కూటమి పాలనలో, అలాగే కేంద్రంలోని 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలే పెరిగాయని ఆరోపించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీ ప్రకారం జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేస్తూ 2 ఏళ్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఆటోనగర్, కొండపల్లి, ఇబ్రహీంపట్నాలలో ఉన్న పరిశ్రమలు మూతపడి వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకొండూరు, గంపలగూడెంలో కిడ్నీ వ్యాధులతో వందల మంది చనిపోతున్నా పట్టించుకోవటం లేదని, వీనగడప వంతెన లాంటి మౌలిక వసతుల నిర్మాణాలు నిలిచిపోయాయని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులను నిలదీస్తూ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. రాజధానికి సంబంధించిన కార్యకలాపాలు అమరావతిలో ఉన్న విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా కార్యకలాపాలన్నీ నడుస్తూ ఉంటాయి. ఈ ఎన్టీఆర్ జిల్లా ఈ 2 ఏళ్ల పాలనలో బాగుపడింది ఏమీ లేదు. ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు బాగుపడ్డారు తప్ప జిల్లాలో మెరుగైందేమీ ఈరోజు లేదు. అవినీతి పెరిగింది, అక్రమాలు పెరిగినాయి, అభివృద్ధి మాత్రం ఎక్కడ కనపడట్లా. జిల్లా అనేక విషయాల్లో చూస్తే పూర్తిగా కుంటుపడి ఉంది. అటు జిల్లా మొత్తాన్ని ప్రాతినిధ్యం వహించే ఎంపీ అయినా, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా, లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా ఈ జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నిర్లక్ష్యం చేసినట్టు. క్యాపిటల్ రీజన్ మేము సిఆర్డిఏ ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాలన్నింటి మేమే అభివృద్ధి చేసేసామని టీడీపీ చెప్తూ ఉంది. మావిగన్ పేరుతో వైసీపీ చెప్తున్నారు. గతంలో వైసీపీ అయినా, ఇప్పుడున్న టీడీపీ అయినా మీరు సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్లో ఏమి అభివృద్ధి చేశారు చెప్పమని మేము ప్రశ్నిస్తున్నాం. పర్యాటక రంగంలోని సాంకేతిక లోపాలను, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేలా ఆంధ్ర యాత్రి యాప్ను డిజైన్ చేసినట్లు సీఈఓ మీర్చా కేశవ నారాయణ చెప్పారు. తమ యాప్ ద్వారా డ్రైవర్ల సంక్షేమాన్ని కాపాడుతూనే ప్రయాణికులకు రీజనబుల్ ధరలకే సురక్షిత ప్రయాణాన్ని అందిస్తామన్నారు. ట్రావెల్ బుకింగ్స్తో పాటు టూరిస్టుల కోసం ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ విభాగంలో బీచ్లు, ట్రెక్కింగ్, జీప్ లైన్, వైల్డ్ లైఫ్, ఫుడ్ టూరిజం వంటి సరికొత్త స్మార్ట్ టూరిజం ఫీచర్లను ఇందులో చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యాప్ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఆగస్టు 14న ఘనంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ యాప్ను ప్రజలందరూ ఆదరించాలని, యాప్ను ఉచితంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని కోరారు. విజయవాడ గురునానక్ కాలనీలో ఆంధ్ర యాత్రి నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని సంస్థ ప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాబోయే ఆగస్టు 14వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్న ఆంధ్ర యాత్రి యాప్ పోస్టర్ను సంస్థ ముఖ్య ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర యాత్రి సీఈఓ మీర్చా కేశవ నారాయణ మాట్లాడుతూ, గతంలో తాము పర్యాటక శాఖ మంత్రిని కలిసినప్పుడు ఆయన సూచించిన ఆదేశాల మేరకు పర్యాటక రంగంలోని సాంకేతిక లోపాలను, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేలా ఈ యాప్ను డిజైన్ చేసినట్టు చెప్పారు. క్యాబ్, ఆటో డ్రైవర్ల నుంచి ఇతర యాప్లు భారీగా కమిషన్లు వసూలు చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్న తరుణంలో తమ యాప్ ద్వారా డ్రైవర్ల సంక్షేమాన్ని కాపాడుతూనే ప్రయాణికులకు రీజనబుల్ ధరలకే సురక్షిత ప్రయాణాన్ని అందిస్తామన్నారు. ఆగస్టు నెల 14వ తేదీన మేము గౌరవ మంత్రివారి వారు పర్యాటక శాఖ మంత్రి గారు శ్రీ కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా ఆగస్టు నెల 14వ తేదీన మేము యాప్ని గణనీయంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మేము గత సంవత్సరము
మంత్రి గారిని కలిసినప్పుడు మంత్రి గారి ఆదేశాల మేరకు పర్యాటక రంగంలో ఉన్న సాంకేతిక లోపాలని పర్యాటకులు బుక్ చేసినప్పుడు వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వచ్చిన అనేకమైన సమస్యలను మేము అధిగమించి ఈ యాప్ను రూపొందించడం జరిగింది. మంత్రివర్యులు గారు చెప్పిన ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క యాప్కి సాంకేతిక పరంగా ఏ టూల్స్ని వాడి ఏ యొక్క ప్రత్యేకమైన ఆటోమేటిక్గా ప్లాన్ చేసుకొని ఒక ట్రావెలరు ఒక ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఒక డెస్టినేషన్కి రీచ్ అయ్యేప్పటికీ ఎదుర్కొంటున్న సమస్యలని లైక్ బుకింగ్ అంటే ఒక ట్రావెల్లో ఒక బస్సు కానీ ఒక ఆటో కానీ ఒక కారు కానీ ఒక స్టే కానీ ఒక ఫుడ్ టూరిజం కానీ ఒకే ఇవన్నీ మాకు ఒకే యాప్లో ఉండేటట్టుగా మేము రూపొందించడం జరిగినది. అనంతరం ఆంధ్ర యాత్రి డైరెక్టర్ గంగాధర్ సిరివేరు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన డిజిటల్ ఇండియా స్ఫూర్తితో ప్రస్తుత ఏఐ సాంకేతికతను జోడించి ఈ యాప్ను రూపొందించినట్లు తెలిపారు. మార్కెట్లో ఉన్న ఇతర యాప్లతో పోలిస్తే ఇది ఎంతో విభిన్నమైనదని, పూర్తిగా డిజిటల్ అనుసంధానంతో ప్రజలకు సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. సామాన్యుడి నుంచి కుబేరుల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దామన్నారు. విజయవాడలో ప్రారంభించిన ఈ కార్యాలయం తరహాలోనే త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాల్లోనూ కార్యాలయాలను విస్తరిస్తామని వెల్లడించారు. రాబో రోజులు ఏ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుందో ప్రజలందరికీ కూడా ఆ టెక్నాలజీని ఈ యాప్లో మేము రూపొందించడం జరిగింది. పూర్తిగా ఈ యాప్ ఏఐ డిజిటల్ అనుసంధానమై ముందుకు సాగడం జరుగుతుంది. ఈ యాప్ని కూడా మేము వచ్చే నెల ఆగస్టు 14వ తారీఖు అతిరథ మహారథుల చేతుల మీదుగా గ్రాండ్గా లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు విజయవాడ నందు ఆంధ్ర యాత్రి యాప్ ఆఫీస్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ను కూడా ప్రతి ముఖ్యమైన పట్టణంలో కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యాప్ని కూడా మేము డిజిటల్ రూపంలో మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సాధారణంగా ప్రజలు ట్రావెల్ బుకింగ్స్, క్యాబ్స్, బైక్స్, బస్సులు, ఫ్లైట్లు మరియు ఫుడ్ డెలివరీ వంటి విభిన్న అవసరాల కోసం మొబైల్లో వేర్వేరు యాప్లను వాడుతుంటారని, అయితే వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ ఆంధ్ర యాత్రి యాప్ను తీసుకువస్తున్నామని తెలియజేశారు. ఆంధ్ర యాత్రి యాప్ ఆగస్టు 14th లాంచ్ చేస్తున్నాము, గ్రాండ్ లాంచ్ చేస్తున్నాము. సో మా ఆంధ్ర యాత్రి యాప్ ప్రత్యేకతలు ఏమంటే మనం ప్రతిరోజు మల్టిపుల్ సర్వీసెస్ కోసం డిఫరెంట్ యాప్స్ని యూజ్ చేస్తుంటాం. ఫుడ్ డెలివరీకి కానీ, లేకపోతే క్యాబ్స్ కానీ, బస్సెస్ కానీ, ఫ్లైట్స్ కానీ, మరి ఇతర అవసరాలకు మల్టిపుల్ యాప్స్ని యూజ్ చేస్తుంటాం. ఇవన్నీ కలిపి ఒకే యాప్లో మనము లాంచ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూలై 30న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ప్రకటించారు. 7 ఏళ్లుగా వేతనాలు పెరగకపోవడం, నిత్యావసర ధరల పెరుగుదల, షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్లో వేతన సవరణ చేయకపోవడం వంటి సమస్యలపై ఈ నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. వీరితో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ మరియు గ్రామ పంచాయతీ కార్మికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ రంగంలో ప్రభుత్వాలు తీసుకువస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, యూజర్ ఛార్జీల పెంపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు కూడా వెనకడబోమని హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ, అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నది. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 30వ తేదీన షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ కార్మికులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, విఆర్ఏలు అందరూ కూడా చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తూ ఉన్నారు. జూలై 31వ తారీఖున అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, సమగ్ర శిక్ష, రకరకాల ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లతో సహా వారందరితో జూలై 31వ తారీఖు కలెక్టరేట్ దిగ్బంధనం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిపోయింది. ఇంతవరకు జీతాల గురించి ప్రస్తావన లేదు. కార్మికులతోటి వెట్టి చాకిరీ చేపిస్తా ఉన్నారు. ఒకవైపు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మారుస్తూ ఉంటే, మన రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మోడీ నాయకత్వంలోని నీతి ఆయోగ్ డైరెక్షన్లో
123 మున్సిపాలిటీలని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. 14 కీలక విభాగాల్ని, పౌర సేవల్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ కాంట్రాక్టులకు కట్టబెడుతున్నారు. ఇదే కనుక అమలు జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాల్లో నివసిస్తున్న 1.5 కోటి ప్రజలు, 60,000 మంది మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల జీవితాలు ప్రమాదంలో పడబోతా ఉన్నాయి. సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను సాహిత్యం ద్వారా ప్రతిబింబించాలని పలువురు వక్తలు, రచయితలకు సూచించారు. సమకాలీన సమాజంలో ఉన్న అవినీతి, ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తమ రచనల్లో ప్రస్తావిస్తూ సమాజాన్ని చైతన్యపరచాలని కోరారు. ఎంబీవీకే పౌండ్ సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో సాహిత్య సమ్మేళనం 2వ రోజు కొనసాగింది. 27 జిల్లాల నుంచి 400 మందికి పైగా కవులు, రచయితలు, సాహితీ ప్రియులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. సమకాలీన సమస్యలపై తమ గళాన్ని సంధించి కవితలు విసిరారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ సమాజానికి సాహిత్యం ప్రతిబింబం వంటిదని అన్నారు. అణచివేత, అన్యాయాలపై ప్రశ్నించే గొంతుకే సాహిత్యం అని అభివర్ణించారు. సమాజం ఎన్ని ఆధునిక పోకడలు పోతున్నా సాహిత్యానికి వన్నె తగ్గదని పేర్కొన్నారు. కవిత్వం, నిర్మాణం, వస్తు శిల్పం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పినమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ 27 జిల్లాల నుంచి 400 మంది కవులు, 400 ఏళ్ల క్రితం నీ తాతలు, తండ్రులు రాజపుతులు, చిత్తోడ్గఢ్ పాలకులు, వారు మొఘల్ చక్రవర్తుల మద్యాన్ని రుచి చూశారు, చరస్ తాగారు, చాలా సుఖంగా కూడా జీవించారు. అక్బర్ చక్రవర్తి మహారాణా ప్రతాప్కి వెళ్ళి చూపించాడు. చిత్తోడ్గఢ్ కోట నుండి తొలగించి హల్దీఘాట్ కోణంలోకి నెట్టాడు. అప్పటి నుండి బంటువులు అడవులు పట్టుకు తిరుగుతున్నారు. రాజ్పూత్ కుమారులు పాలించడానికి పుట్టారు తప్ప ఒకటి నియమాలను అనుసరించడానికి కాదు. ఏదో ఒకరోజు చిత్తోడ్గఢ్ను కైవసం చేసుకుంటారు. పినమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ 27 జిల్లాల నుంచి 400 మంది కవులు, కళాకారులు పాల్గొన్న ఈ సమ్మేళనం సమకాలీన సమస్యలు విశ్లేషించడానికి ఒక చక్కని వేదికగా ఉపకరించనుందన్నారు. మొత్తం 5 సెషన్లలో జరిగిన ఈ సాహితీ సమ్మేళనం సమాజాన్ని ఉత్తేజపరిచే రీతిలో సాగిందని తెలిపారు. కవులు, రచయితలు కాలానుగుణంగా సమకాలీన సమస్యలను ప్రస్తావిస్తూ తమ రచనను సాధించాలని సూచించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.